వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. పువ్వులని పరిమళాన్ని బట్టి మనం ఇష్టపడతాం, అవును కదా? కొంతమందికి బాగా వాసన వచ్చే పూలు అంటే ఇష్టపడతారు, కొంతమందికి అసలు వాసన లేకుండా ఉండేటటువంటి పువ్వులను ఇష్టపడతారు, కొంతమంది ఒక సింగిల్గా ఉండేటటువంటి పువ్వులు ఉంటాయి కదా వాసన వచ్చేవి, అలాంటివి పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది సింగిల్గా ఉండే పూలు వాసన లేని వాటిని ఇష్టపడతారు. కొంతమంది ఎక్కువ ఎక్కువ పూలు మాలలుగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు, వాసన వచ్చేవి. కొంతమంది మాలలే వాసన లేనివి పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు పువ్వుల్లో ఉన్నటువంటి ఇన్ని రకాలను చెప్తున్నానంటే, అది ఇచ్చేటటువంటి పరిమళాన్ని బట్టి ఏదైతే మనకు కావాలి, ఏదైతే మనకి ఇష్టం అనేది మనము డిసైడ్ చేసుకుంటాం. అలాగే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి మాట్లాడే తీరును బట్టి మనకు ఎదుట వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవము ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే అంతా కూడా మనం మాట్లాడే మాటలోనే ఉంటుంది. నువ్వు ఎదుటవాడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. నువ్వు ఎదుట వాళ్ళని గారు అని సంబోధించిన, అండి అని సంబోధించిన వాళ్ళు కూడా తిరిగి నీకు సరేనండి, ఓకే అండి, అవునా అండి, సో అండ్ సో ఇలాగా నువ్వు మాట్లాడేటువంటి కాన్వర్జేషన్ బట్టి నీకు రెస్పాన్స్ వస్తుంది. అలా కాకుండా నువ్వేంటి అని అంటే ఎలా ఉంటుంది, నువ్వు ఏంట్రా అని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇలాంటి కాన్వర్జేషన్స్, ఇలాంటి సంబోధనలు అనేవి నీకు ఎదుట మనిషి బాగా క్లోజ్ అయ్యి, బాగా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, బడ్డీలు అంటారు కదా, అలాగా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరితో పడితే వాళ్ళతో మర్యాద లేకుండా, గౌరవం లేకుండా నువ్వు మాట్లాడితే అది ఎంత ఇదిగా ఉంటుందో చెప్పండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పేసి అందుకే అంటారనమాట. ఇచ్చి పుచ్చుకో, రెస్పెక్ట్ ఇవ్వు, రెస్పెక్ట్ని తీసుకో అనమాట. అలాగే మనం ఏదేది ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని కూడా అంటారు కదా, అది కూడా ఇదే అనమాట. నువ్వు ఎంత పద్ధతిగా ఉంటే, నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళతో వాళ్ళు కూడా నీకు అంతే పద్ధతితో సమాధానం అనేది చెప్తారనమాట. మన మాట తీరుని బట్టే, మన బిహేవియర్ని బట్టే మనల్ని ఎదుట వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే కంటికి కనిపించి మాటలు మంచిగా మాట్లాడితే సరిపోతుందా, మనసు కరెక్ట్గా ఉండద్దా అని అంటే, కొద్దిసేపు పరిచయానికి నువ్వు ఎలాంటి వాళ్ళవి అనేది వాళ్ళకు అనవసరం. కొద్దిపాటి పరిచయంలో ఖచ్చితంగా మాటే ముఖ్యం అనమాట. అది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్పో లేదంటే లైఫ్ లాంగ్ నువ్వు వాళ్ళతో ఉండాలి అని అనుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు నడిచే పద్ధతి ఏంటి, నువ్వు కలిసే తీరు ఏంటి, ఇవన్నీ అవసరం అవుతాయి. కానీ ఏదో ఒక ట్రైన్ జర్నీలోనో లేదంటే ఏదో ఒక జర్నీలో ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం తిరిగి పక్కన ఉండే ప్రయాణికులతో హాయ్ బాయ్ అనేసి ఎంతవరకు కన్వర్జేషన్ ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటుంది కదా. కాబట్టి అలాంటి వాళ్ళతో మాట వరకే మనకి ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నేను ఎంతవరకు అయితే చెప్తున్నానో దాని వరకు మాత్రమే నేను కాన్వర్జేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మించి నెగిటివ్స్ వేరే అన్నీ తీసుకొని దయచేసి దానికి అన్వయించుకొని మీరు తీసుకోకండి. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.